అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక ఫోన్ కాల్ జీవితాన్ని ఎలా మార్చేస్తుంది. ఈ కథ ఒక చిన్న ట్విస్ట్తో మొదలవుతుంది. మిడ్ నైట్ 11:47. ఒక నార్మల్ పర్సన్ కార్తిక్ హైదరాబాద్లో తన ఫ్లాట్లో రిలాక్స్డ్గా ఉంటాడు. టీవీ ఆన్లో ఉంటుంది. ఫోన్లో స్క్రోలింగ్ చేసుకుంటూ ఉంటాడు. స్ట్రెస్తో బీర్ సిప్ చేస్తాడు. సడన్లీ ఫోన్ రింగ్ అవుతుంది అన్నోన్ నెంబర్ నుంచి. నైట్ 11:47కి. యూజువల్లీ ఇగ్నోర్ చేస్తాడు, కానీ ఈసారి రింగింగ్ వేరేలాగా వస్తుంది. క్యూరియాసిటీతో పిక్ చేస్తాడు. హలో కార్తిక్ అని కామ్గా ఫిమేల్ వాయిస్ వస్తుంది. కార్తిక్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఎవరు? నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయావా అని అడుగుతుంది. కార్తిక్ షాక్. ప్రామిస్? నేను మీకు ఎప్పుడు ప్రామిస్ ఇచ్చాను అని అడుగుతాడు. నీ మెమొరీలో లేకపోయినా పర్లేదు, నువ్వు చెప్పినట్టు నేను వస్తాను షార్ప్ 12 o'clockకి అని అమ్మాయి అంటుంది ఫోన్ కాల్లో. వెంటనే కట్ చేసింది. కార్తిక్ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. క్లాక్ చూస్తాడు. 11:52 అవుతుంది. కార్తీక్ ఒక బైక్ యాక్సిడెంట్ చూసి ఒక ఇంజ్యూర్డ్ గర్ల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. గర్ల్ అన్కాన్షియస్. పోలీస్కి కంప్లైంట్. ఐడెంటిటీ లేదు. బ్లడ్ డొనేట్ చేస్తాడు. ఆమె పేరు మాయా అని తెలుస్తుంది. రికవరీ తర్వాత వాళ్ళ మధ్య స్ట్రాంగ్ బాండ్ డెవలప్ అవుతుంది. లాస్ట్లో మాయా చెప్తుంది, ఒకవేళ నాకు లైఫ్లో హెల్ప్ కావాల్సిన టైం వస్తే నువ్వు ప్రామిస్ ఇచ్చావు కదా, సపోర్ట్ చేస్తావా అని అడుగుతుంది కార్తీక్ని. కార్తీక్ నవ్వుతూ షూర్, ఎనీ టైం అని చెప్తాడు. తర్వాత బిజీ లైఫ్లో మర్చిపోతాడు. 12 o'clock అవుతుంది. డోర్ బెల్ రింగ్ అవుతుంది. డోర్ ఓపెన్ చేస్తాడు. ఇట్స్ మాయా. 6 years తర్వాత, కానీ కండిషన్ సీరియస్. ఫేస్లో ఫియర్ కనిపిస్తుంది. తన ఐస్లో కూడా ఫియర్ కనిపిస్తుంది. ఈ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో ఉన్నాను. నువ్వు ప్రామిస్ ఇచ్చావు 24 hours నన్ను కన్సీల్ చేయాలి అని చెప్తుంది మాయా. కార్తిక్ కన్ఫ్యూజ్, షాక్ అండ్ డౌట్తో ఫుల్ టెన్షన్లో ఉంటే నెక్స్ట్ 24 hours జరిగిన ఇన్సిడెంట్స్, పోలీస్ చేసెస్, సీక్రెట్ కోడ్స్, హిడెన్ కెమెరా ఫుటేజెస్ అండ్ షాకింగ్ రివీల్ ఇవన్నీ అయిన తర్వాత మాయా ఈజ్ నాట్ హర్ రియల్ నేమ్ అని చెప్పి తెలుసుకుంటాడు. హర్ ఐడెంటిటీ ఏంటి మరి? ఒక అండర్ కవర్ ఇన్ఫర్మెంట్. షీఈస్ బీయింగ్ హంటెడ్ బై ఏ క్రిమినల్ సిండికేట్. కార్తిక్ ఒక ఇన్నోసెంట్ విట్నెస్గా డ్రాగ్ అవుతాడు. ఒక ఫోన్ కాల్తో మొదలైన కథ, ఒక ప్రామిస్తో జరిగిన మర్మం మీకు నచ్చింది కదూ? ఇలాంటి ఇంటెన్స్ థ్రిల్లర్స్ స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.